పెట్టండి అంటుంది, బాగా పెట్టండి మళ్ళీ కావాలంటే. అంటే నిన్న కలియుగ దైవమైనటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఈ కల్తీ ఆవు నెయ్యిని వాడుతున్నారని చెప్పేసి గౌరవులైన నారా చంద్రబాబు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలిపారు. కానీ ఇక్కడ జరిగేటటువంటి పవిత్రమైన స్థలాలను, పుణ్యక్షేత్రాలను ఇది రాజకీయ కోణంలో చేస్తున్నారా, లేకపోతే వాళ్ళ స్వార్థం కోసం ప్రయత్నం చేస్తున్నారా? ఇది ఎంతవరకు నిజము, ఎంతవరకు ఇది కరెక్ట్ అనేది ఇది మొత్తం అందరికీ భారతదేశ ప్రజలకే కాదు ప్రపంచమంతా వెంకటేశ్వర స్వామి భక్తులు ఉన్నారు. ఆయన సాక్షాత్తు కలియుగ వెంకటేశ్వర స్వామి దైవం కాబట్టి చెప్పాల్సిన బాధ్యత జరిగిపోయిన ప్రభుత్వానికి ఉంది, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి, ఇద్దరికీ బాధ్యత ఉంది. ఇప్పుడు కల్తీ నెయ్యి రాయడం కూడా మామూలుగా ఏంది, చాలా దారుణమైనటువంటిది. పంది కొవ్వన్నారు, తర్వాత ఎద్దు కొవ్వన్నారు, చేప నూనె అన్నారు. అసలు ఏం మాట్లాడుతున్నారు, ఏం జరుగుతుంది, అసలు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఏం జరుగుతుంది? ఈ జరిగే కార్యక్రమంలో సాక్షాత్తు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దాన్ని తెలియజేసినారంటే అది ఎంతవరకు నిజము, ఎంతవరకు అబద్ధము? ఇది క్షేత్రస్థాయి దగ్గర నుంచి సిబిఐతోనో ఖచ్చితంగా విచారణ చేపట్టాల్సిన బాధ్యత అందరికీ ఉంది. దీని విషయంలో వచ్చేటప్పటికల్లా కల్తీ నెయ్యి జరిగినటువంటిది 7వ నెలలో విషయం చెప్పారు, రిపోర్ట్ వచ్చింది. కానీ ఆ కల్తీ నెయ్యి 7వ నెలలో వచ్చినప్పటికీ ఈ రోజుటికి వరకు కూడా కానీ కంటిన్యూ అదే జరుగుతుంది ఈ 2 నెలల్లో. పోనీ ఇంతకుముందు గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలేంటి? సామాన్యుడికి భగవంతుని దూరం చేయడం. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత భక్తులకు తిరుమలను ఎట్లా కాపాడాలనే దానిపై అక్కడ మళ్ళీ ఈ రాజకీయ కోణం తీసుకొస్తున్నారు. మళ్ళీ వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం స్వామిని వాడుతున్నారు. వాళ్ళ స్వామిని అడ్డం పెట్టుకొని మొత్తం ప్రజల, ఇది హిందువుల మనోలు కాదు, వ్యవస్థలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి మనోభావాలను దెబ్బతీయడానికి చేస్తున్నారు. వీళ్ళు రాష్ట్రాన్ని ఆందోళనకరంగా చేస్తున్నారు. గత ప్రభుత్వమైనా సరే, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వమైనా సరే. కనీసము మనం ఏదైనా మాట్లాడేటప్పుడు, చెప్పేటప్పుడు ఎంతవరకు అది గమనించుకొని చెప్పాల్సిన పరిస్థితి. ఈ విషయం వచ్చేటప్పటికల్లా రాజకీయ కోణంలోకి మీరు ఏదైనా చేయదలుచుకుంటే మనము ప్రజలతోనే మమేకమై రావాలి. కానీ భగవంతుణ్ణి ఫస్ట్ నుంచి చూస్తున్నాం. తిరుమలను, శ్రీశైలమును ఎప్పటి నుంచో ప్రతిదీ రాజకీయంలోకి లాగుతారు. ప్రతిదీ రాజకీయకి లాగడం, తిరుమలను పవిత్ర క్షేత్రాన్ని దాన్ని అపవిత్రం చేయడం. అసలుకు ఇది వెంకటేశ్వర స్వామికి ఏమైనా సంబంధం ఉందా? కష్టం వస్తే భక్తులు ఎవరైనా కూడా భగవంతుని దగ్గరికి వెళ్ళి చెప్పుకోగలుగుతారు. కానీ ఆ భగవంతుని దగ్గర ఇన్ని సమస్యలు చేస్తే భక్తుడు ఎక్కడికి వెళ్తాడు? ఎక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ రాజకీయము గత ప్రభుత్వం చూస్తే అదే పరిస్థితి, అంత మునుపు నుంచి చూస్తే అదే పరిస్థితి, ఇప్పటికీ అదే పరిస్థితి ఉంది తప్ప వీళ్ళు ఏ విధంగా ప్రజలకు సమానం చెప్పాలా? గత ప్రభుత్వం చెప్పాల్సిందే, ఉన్నటువంటి ప్రభుత్వం చెప్పాల్సిందే.